సబ్స్క్రైబ్ మనం 99. గొల్లల దొడ్డిలో అక్రమ కట్టడాల తొలగింపు. ఎవడు పట్టించుకుంటాడు? మీరు వాళ్ళని వాళ్ళని పాల్పంచుకున్నా గెలకండి. మాకు ఎవరు ఫలానా వాళ్ళని మాకు అన్న మార్చుకుంటారు సార్. ఏంటికి ఇట్లా చూస్తున్నాం మేడము? మాకు ఇచ్చిన పంటలు కాడ కట్ట లేకుండా సచివాలయాలు పడితే మేము కట్టుకున్నాము, లేదంటే లేము. 6 ఏళ్ళు పొందైంది కట్టుకోండి అంటారు. చేసుకుంటే చాలా ఇబ్బంది ఉంటుంది. మనకు గాంధీ ఎప్పుడు మనది కాదు, అర్థమైందా? అంతేగాని ప్రభుత్వ స్థలంలో ఉంది కదా ఎవడేం చేసుకుంటారు అనేసి మీరు అంతా మీరు కట్టుకుంటే పర్మిషన్ లేకుండా, దేనికైనా పర్మిషన్ ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది. సో దాని ప్రకారం పర్మిషన్ తీసుకొని చేసుకోవాలి. కానీ పర్మిషన్ లేకుండా మన ఇష్టం వచ్చినట్లు ప్రభుత్వ భూములు ఆక్రమించుకొని కట్టుకోవడం తప్పు. ఆడ 2 ఇళ్ళు కట్టుకున్నారు, అది తప్పు. సో ఇప్పుడు ఏదో అడుగుతున్నారు వాళ్ళు. ఆ పద్ధతే ఉండకూడదు. తర్వాత ఏ గవర్నమెంట్ బిల్డింగ్ ఒక బిల్డింగ్ కట్టాలన్నా గ్రామ పంచాయతీ పర్మిషన్ తీసుకోవాలా. ఎవరికి లెక్కలేనితనం అయిపోయింది. చట్టం అంటే లెక్కలేనితనం అయితే కష్టమవుతుంది. అందరూ కరెక్ట్గా పద్ధతి ప్రకారం ఉంటే అన్నీ బాగుంటాయి, అన్ని పద్ధతి ప్రకారం జరుగుతాయి. అంతేగాని మీ ఇష్టం వచ్చినట్లు చేస్తే ఇబ్బంది పడతారు. దయచేసి ఇక్కడ నెక్స్ట్ కూడా ఈ గవర్నమెంట్ స్థలాల్లో ఎక్కడ కూడాను అక్రమ కట్టడాలు కట్టకూడదు. కడితే చాలా సీరియస్గా ఉంటుంది, మొత్తం నీళ్ళ కూల్చడం జరుగుతుంది, ఇబ్బంది పడతారు. కాబట్టి బాగా జాగ్రత్తగా ఉన్నాం. ఏదైనా పర్మిషన్ తీసుకొని చేసుకోండి. దేనికైనా పర్మిషన్ అనేది ఉంది. సరే సరే, ఓకే. థ్యాంక్ యూ.